अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। కథాంశము 1922వ సంవత్సరం నడుస్తూ ఉంది. బాబా మంజిలినీమ్ అనేటువంటి ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి రోజుల్లో పోయిన వారం మనం కథను ముచ్చటించుకుంటూ ఉన్నాం. కఠోరమైనటువంటి జీవితానికి అలవాటు చేస్తూ ఉన్నారు బాబా. అంటే ఇప్పుడు ఎంసెట్కు విద్యార్థులను కఠోరంగా 2 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా ఎలాగైతే ఒక రాయిని వజ్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందో, అవతార ఉద్యమంలో పాలు పంచుకోవడానికి అర్హత సంపాదించడానికి మండలి వారికి అంత కఠోరమైన శిక్షణ అవసరమయ్యింది. అదొక ట్రైనింగ్ క్యాంప్. అవతారుని యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అర్హత సంపాదించడానికి మండలి వాళ్ళు పడినటువంటి కఠోరమైనటువంటి ఆ వృత్తాంతాలు మనం చదువుకుంటూ ఉన్నాం. అప్పటి వరకు పూనాలో ఫెర్గూసన్ ఆశ్రమంలో బాబా ఉండేవారు. ఆ కాలేజీ రోడ్లో అంతా చాలా ఆనందంగా సరదాగా తమాషాగా నడిచిపోయింది. కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఆయన ఎదురుగా ఉండడమే. కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు. అలాంటి జీవితము గడుపుతూ ఉన్నటువంటి రోజులు అవి. ఉదాహరణకు గుస్తాజీ ఉన్నాడు. పోయిన వారం మనం చదువుకున్నాం, మరి అక్కడ ఆపాం. నీకు ఎవరెవరికి ఎంతెంత వాత ఆహారం ఇవ్వాలో నేను నిర్ణయించాను. దాని ప్రకారం నీకు ఇస్తూ ఉన్నారు. కానీ నీవు విడిచిపెట్టేస్తూ ఉన్నావు. పూర్తిగా నీకు కేటాయించిన ఆహారం తినడం లేదు. ఎందుకని అని నిలదీశారు బాబా. రోజు గ్లాసుడు నెయ్యి తాగమంటూ ఉన్నావు. ఉదయాన్నే చస్తున్నా ఏం మింగలేక, ఆకలి చనిపోతోంది, నా వల్ల కాదు అన్నాడు. అంటే బాబా తిరిగి గద్దించారు. ఇదేనా నీవు నేర్చుకున్నది? ఒక గురువుకు విధేయత చూపించడం అంటే ఇలాగేనా అన్నారు. అప్పుడు అతను ఇంకా కోపం వచ్చి అన్నాడు, ఉపాసనీ మహారాజు చెబితే నీ దగ్గరకు వచ్చాను. నీవు ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు పెడుతూ ఉన్నా అవన్నీ భరిస్తూ ఉన్నాను. నేనేం కొత్తవాడిని కాదు. నా నాణ్యం చూడడానికి పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. అనాదిగా నేను గురువులను ఆశ్రయిస్తూనే ఉన్నాను అని ఒకంత అసహనాన్ని ప్రదర్శించాడు. మళ్ళీ ప్రభువు నెమ్మదిగా దువ్వి, ఇలా కాదోయ్ నీవు ఉండాల్సింది, నా కార్యక్రమం చెయ్యాలి అంటే నేను ఎలా కోరతానో అలాగే నీవు చెయ్యాలి. నీవు కోరుకున్నట్లుగా నా కార్యక్రమం చేద్దామంటే అది సరి అయిన విధానము కాదు. మనందరికీ ఇది అలవాటే. నాకు ఇలాగ ఇష్టమండి, ఇలాగే చేస్తాను కదండి. ఏదైనా పని అప్పు చెబితే, కాదండి బాబా ఇలా చెప్పారంటే నాకు అవన్నీ అనవసరం, నాకు ఇలాగ ఇష్టం అంతే. అది మానవులుగా మన బలహీనత. తప్పదు. మండలి వాళ్ళు కూడా మరి మానవులే కదా. అందుకని ఈ కష్టాలను పడుతూ ఉండేవారు. అక్కడి వరకు మనం పోయిన వారం చదువుకున్నాం. బాబా వీళ్లలో కనిపిస్తున్న అసహనాన్ని పసిగట్టి పిక్నిక్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ దగ్గర ఉన్నటువంటి వినోద ప్రాంతానికి వీళ్ళందరినీ తీసుకువెళ్ళారు బాబా. అక్కడ సరదాగా కాసేపు వీళ్లకు విశ్రాంతినిస్తూ మధ్య మధ్యలో ఆధ్యాత్మిక రహస్యాలను కూడా రంగరించి చెబుతూ ఉన్నారు. పోయిన వారం మతము గురించినటువంటి ఇది చదువుకున్నాం మనం. బాబా ఏమన్నారు? ప్రపంచంలో ప్రచారంలో ఉన్న అనేక మతాలు చూస్తే ఎవరైతే ఆ మతానికి మూల పురుషుడో ఆ మత గ్రంథము తిరిగేస్తే అతనే గుర్తుపట్టలేడు. ఇదేనా నేను చెప్పిన మతము అని ముక్కు మీద వేలేసుకుంటాడు. అంటే క్రైస్తు గనక ఇప్పుడు క్రైస్తవ మత గ్రంథాలు చూస్తే ఇదా నేను చెప్పింది అని ఆశ్చర్యపోయేంతగా మనిషి మార్చేశాడు. బాబా చెప్పారు, మతాన్ని వ్యాపార ధోరణిలో చూడడానికి అలవాటు పడిపోయాడు మానవుడు. ఇంత ప్రమాదం వచ్చింది కనుకే నేను రావలసి వచ్చింది. బాబాని ఒక సందర్భంలో అడిగితే, ఏమయ్యా అది ఉంది కదా, అది పనికిరాదా అని అడిగితే బాబా అన్నారు, నేను మరొక్కసారి రావడమే ఇది వరకు ఉన్నటువంటివి అన్నీ పనికిరానట్టివి అని రుజువు అన్నారు బాబా.
అవి పనికొస్తే నేనెందుకు వస్తాను? అవి పనికి రావు కాబట్టే మళ్ళీ రావలసిన అవసరం వచ్చింది. బాబా అన్నారు, ప్రపంచంలో చాలా గొప్ప గొప్పవిగా నీవు విన్నటువంటి వస్తువులన్నీ కూడా నిజాలు కావు, అవి మాయలు. ఎక్కడో ఏదో పెద్ద విశేషం, అక్కడ 400 కోట్లు పెట్టి 200 అంతస్తులు భవనం కట్టేశారంటారు. అవన్నీ నిజమైనటువంటివి కావు, సత్యము కాదు. అవి మాయలో భాగాలు, కలలో భాగాలు. అలాగే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, భార్య, స్నేహితుడు, ఇదంతా కూడా ఒక డ్రామా. వీళ్ళెవరూ కడదాకా నీతో వచ్చేవాళ్ళు కాదు. రైలు బండి బొంబాయిలో బయలుదేరుతుంది, కలకత్తా వరకు వెళుతుంది, కోణార్క్ ఎక్స్ప్రెస్ అనుకుందాం. మధ్యలో ఎక్కుతూ ఉంటారు, బండి స్టేషన్ రాగానే దిగిపోతూ ఉంటారు. వాడెవడు శాశ్వతం కాదు నీకు. బాబా చెప్తూ ఉన్నారు, ఒక్క భగవంతుడు మాత్రమే సదా ఎవడిని విడిచిపెట్టకుండా మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు ఉండేవాడు. వాడితో గనక నీవు సహవాసము చేస్తే అత్యంత ప్రయోజనకరమైనటువంటిది. ఎందుకని? చావు గాని పుట్టుక గాని లక్షలాది జన్మలు గాని ఆ బంధాన్ని ఏ రకంగానూ ప్రభావితము చెయ్యలేవు. ఎందుకు? శాశ్వతమైనటువంటి వాడు, అతను ఎప్పటికీ ఉండేటువంటి వాడు. మన ఆత్మ కూడా రూపాలు మారుస్తూ ఉంటుంది కానీ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. కనుక ఆయనతో బాంధవ్యము కలిసి వచ్చేటువంటిది అని బాబా చెప్పారు. అందుకని బాబా అంటున్నారు, నీకు బంధువులు వీళ్ళంతా ప్రేమ చూపించినప్పటికీ సత్యమైనటువంటి ప్రేమ అది కాదు. మరి ఎవరిది సత్యమైన ప్రేమ? ఒక్క అవతార పురుషుడికి, సద్గురువికి, వీళ్ళిద్దరికే సత్యమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇది చాలా అండర్లైన్ చేసుకోవలసినటువంటి విషయము. బాబా అనేక పర్యాయాలు ఈ విషయం గురించి రెట్టించి చెప్పారు. ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు, చరిత్రకారులు చరిత్రను తయారు చేస్తూ ఉంటారు. చరిత్ర చదివే విద్యార్థులు చరిత్రలో ఇవి జరిగాయి అని చదువుతూ ఉంటారు. ఏమిటవి? ముఖ్యంగా రాజ్యములు ఏర్పడము, రాజ్యములు పతనమవ్వడము, నాగరికతలు పుట్టడము, నశించడము, ఇవే ముఖ్యమైనటువంటి ఘట్టాలుగా మనం విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ఇవి కాదు మానవుడు గుర్తుపెట్టుకోవలసినవి. బాబా అన్నారు, అవ్యాజమైనటువంటి ప్రేమ వలన తన దివ్యానంద పరిస్థితిని వీడి కఠోరమైన ఈ మాయలో జీవించడానికి భగవంతుడు అప్పుడప్పుడు దిగి రావడం ఉందే, అది అన్ని త్యాగాలకు ప్రతీక. అంతకంటే గొప్ప త్యాగము లేదు సృష్టిలో. అది మీరు ఊహించలేరు. బాబా చెప్పారు, దివ్యానందములో మునిగి తేలేవాడు ఒక మామూలు మానవుడిగా పుట్టి అన్ని కష్టాలు పడి తన శరీరాన్ని బలి ఇచ్చి వెళ్ళిపోవడము, ఇంతకంటే గొప్ప సంఘటన సృష్టిలో గుర్తుపెట్టుకోదగినది మరొక్కటి లేదు. అంటే త్యాగము అంటే మొట్టమొదట అవతార పురుషుణ్ణే చెప్పారట. అది త్యాగం అంటే. బాబా జీవితం చూడండి, ఒకసారి ఎడం వైపు, ఒకసారి కుడివైపు తన శరీరం మొత్తం మొక్కలు చేసుకున్నాడు ఆయన. ఎందుకని? అది అవతార కార్యక్రమంలో ఒక భాగము కాబట్టి. అందుకని సద్గురువు లేక అవతార పురుషుడు వీళ్ళిద్దరూ మాత్రమే మానవాళి పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉంటారు. మనము నమ్మినా నమ్మకపోయినా, ఆయనను సన్మానించినా అపహాస్యం చేసినా, మనం ఆయన మీద న్యాయ నిర్ణేతగా కూడా కూర్చుంటామటండి. ఒకడు వస్తాడు, ఆ చెప్పండి బాబా గురించి చెప్తాను, వింటాను, నేను చెప్పండి అంటాడు. చెప్పాక పర్వాలేదండి, కొంచెం మంచివాడే, ఏదో ఏదో మంచి విషయమే చెప్పాడు కదా అంటే ఆయన గురించి న్యాయ నిర్ణయం కూడా చేసేటువంటి పరిస్థితికి మనం వెళుతూ ఉన్నా కూడా అన్నీ భరిస్తూ ఉంటాను. నేను తండ్రిని కదా, నీవు చేసినది దేనిని పట్టించుకోకుండా నా బాధ్యత నేను నిర్వహిస్తూనే ఉంటాను. అందుకని వీళ్ళు మాత్రమే నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు అని బాబా చెప్పారు. ముఖ్యంగా పరిశుభ్రత గురించి చాలా చివాట్లు పెట్టేస్తూ ఉండేవారు మండలి వాళ్ళని. ఎప్పుడో సడన్గా రౌండ్స్కి వచ్చేసేవారు మంజిలి మీములో. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ పక్క మడత పెట్టలేదు, ఇక్కడ చెప్పులు సరిగా పెట్టలేదు. ఇవన్నీ
తప్పులు ఎత్తి చూపెడుతూ ఉండేవారు, హడలిపోయేవారు మండలివారు. రూల్స్ కూడా నోటీస్ బోర్డులో రాసి పెట్టేవారు. ఏమిటవి? మంచినీళ్ల కుండ అక్కడ స్టాండ్ మీద ఉంది, దానిపైన మూత ఉంది. ఎవరు వాడినా మూత తీసి వాడి మళ్ళీ మూతను అక్కడే ఉంచాలి. గ్లాసులు గాని చేతులు గాని దానిలో ముంచకూడదు. ఇప్పుడు మనం మెహరాబాదులో చూస్తున్న ఏర్పాటు అప్పుడు మంజిలీమీంలో బాబా ప్రారంభించినది. పొడవాటి కాడ ఆ నీళ్లు తీయడానికి, ఆ చివర ఒక గ్లాసు, దాన్ని ఆ కొండ మీద బోర్లించి ఉంచడం. అప్పుడు మంజిలీమీంలో 1922వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి అలవాటు అది. అప్పుడు అంటురోగాలు విపరీతంగా ఉండేవి. ముఖ్యంగా మహారాష్ట్రంలో ప్లేగు వ్యాధి, లక్షలాది మంది చనిపోయేవారు ఆ వ్యాధి ప్రబలితే. ఎలక చనిపోయినప్పుడు ఆ శరీరము కుళ్ళి ఆ పురుగుల నుండి ఆ ప్లేగు వ్యాధి వ్యాపించేది. బాబా సోదరి అయినటువంటి ఫ్రీని ఈ ప్లేగు వ్యాధి బారిన పడి పూనా నగరంలో 9వ ఏట చనిపోయింది. అంటే ఎంత తీవ్రంగా ఉండేదో చూడండి అంటురోగం. అందుచేత బాబా నోటీస్ బోర్డుల మీద రాయిస్తూ ఉండేవారు, జాగ్రత్త, మలేరియా ఉంది, ప్లేగు వస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని ఎప్పటికప్పుడు తన స్వహస్తాలతో బోర్డు మీద వ్రాయిస్తూ ఉండేవారు. అంతేకాదు, మరుగుదొడ్లకు వెళ్ళాలంటే ఇప్పుడులాగా ఫ్లష్ అవుట్లు కాదు, అప్పుడు ఉండేవి బహిరంగమైనటువంటి పాయిఖానాలే ఉండేవి. అందుచేత మీరు రెగ్యులర్గా వాడే చెప్పులు కాకుండా ఒక చెక్క చెప్పులు చేయించుకొని అక్కడ పెట్టేవారు బయట. అక్కడ అవి మార్చుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా అమలు పరచాల్సిందిగా నోటీసు బోర్డులో కూడా బాబా వ్రాయించారు. సరే, మలేరియా కూడా చాలా ప్రబలి ఉండేది, దోమలు చాలా ఎక్కువగా ఉండేవి. అందుకని బాబా ఏమన్నారు, సమావేశపరిచారు మండలి వాళ్ళందరినీ. సుమారు 45 మంది మొట్టమొదట, తర్వాత ఇంకా కొంతమంది ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి కలిశారు జత వీళ్లకు. వీళ్ళందరికీ బాబా ఒక ఆర్డర్ ఇచ్చాడు, ప్రతివాడు పడుకునేలోగా సాయంత్రం 50 దోమలను లెక్క పెట్టి చంపాలి, అప్పుడు పడుకోవాలి ఎవడైనా సరే. ఆ రకంగా దోమల సంఖ్య తగ్గించడం కోసం ఇక సాయంత్రం 8 దాటిన తర్వాత ఈ సౌండ్లే వినబడుతూ ఉండేవట మంజిలీమీమంతా. అంటే దోమలు చంపుతూ లెక్క చూస్తూ ఉండేవారు, ఎవడికి వాడు 50. ఈ 50 లెక్కబెట్టి చంపిన తర్వాత ఎవడి చేతులు చూసినా కసాయి వాడు గుర్తుకొచ్చేవాడుట వాళ్ళకి. మనము ఈ గొర్రెలు మేకలు కోసే కసాయి వాడి జీవితం అయిపోయింది అనుకొని నవ్వుకుంటూ ఉండేవారు. కానీ బాబా చెప్పింది మాత్రం ఇష్టమున్నా లేకపోయినా చేసేటువంటి పరిస్థితికి మాత్రం నెమ్మది నెమ్మదిగా అలవాటు పడ్డారు వీళ్ళు. సరే, ఒకనాడు బాబా ఏమన్నారు, మనము భోజనం చేసే సమయంలో ఈ దోమలు చంపేటువంటి ఈ ప్రక్రియ గురించి జ్ఞాపకం చేయరా నాకు అన్నారు బాబా. సరే, సాయంత్రం 7:30 ఎంతో అయింది, రొట్టెలు వడ్డించారు. అందరూ తినబోతూ ఉండగా ఘని వచ్చి, బాబా దోమలు అన్నాడు. ఏదో చెప్పబోతూ ఉంటే, ఆగు, ఈ తినే వరకు చెప్పకు, మాట్లాడకన్నారు, తినే వరకు మాట్లాడకు అన్నారు. సరే, వాడు మాట్లాడటం మానేశాడు, ఎందుకంటే రూల్ అంటే రూలే, ఘని చాలా మేధావి కదా. సరే, భోజనం అయిపోయిన తర్వాత బాబా అన్నారు, నాకు జ్ఞాపకం చేయమన్నాను కదా, ఎందుకు చేయలేదు అన్నారు. కరెక్టే, జ్ఞాపకం చేయమన్నావు, కానీ మాట్లాడొద్దన్నావు కదా, నీ రూలు నీవే ఖాతరు చేయకపోతే ఎలా అన్నాడు. కానీ బాబా అన్నారు, నీ తెలివితేటలు ప్రదర్శించకు, మాట్లాడవద్దు అన్నాను కానీ సైగలి చేసి చెప్పొచ్చు కదా, ఈ దోమల సంగతి జ్ఞాపకం చేయమన్నావు కదా అని అనొచ్చు కదా అన్నారు. అవును, నిజమే, నాకు తట్టలేదు అన్నాడు. అందరూ, బాబా నువ్వు చెప్పిందే కరెక్ట్, వాడు తప్పించుకోవడానికి అలా అంటున్నాడు, కానీ వాడికి వేరే మార్గం ఉంది అన్నారు. బాబా అలా అన్నారు, నా ఆజ్ఞను అమలుపరచడానికి వేరే మార్గం ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. అవకాశం లేదు కదా, ఎలా కుదురుతుంది అని అది ఎగ్గొట్టడానికి ప్రయత్నించకూడదు. ఇది కూడా అవిధేయత కిందే వస్తుంది సుమా అన్నారు. ఇలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. అది ట్రైనింగ్ క్యాంప్ లాంటిది. ఒకనాడు బాబా అర్జెంటుగా ఆదికే ఇరానీని పిలిచారు. ఆ సితార బయట ఎందుకుంది, ఆది సితార బాగా వాయించేవాడు, మణి కూడా వాయించేది బాబా సోదరి. దాని బాక్సు వేరేగా ఉంది, మరి ఎందుకంటే రోజు వాడుతూ ఉన్నాం కదా,
అందుకని బయట పెట్టామన్నారు. లేదు, దీన్ని పట్టుకెళ్ళి ఆ బాక్సులో పెట్టండి అర్జెంటుగా అన్నారు. వెంటనే ఆ బాక్సులో పెడదామని ఓపెన్ చేస్తే ఎలక చచ్చిపోయి ఉంది దానిలో. హడలిపోయారు అందరూ. అప్పుడు బాబా అన్నాడు, ముందే చెబుతూ ఉన్నాను నేను, ప్లేగు వ్యాధి ప్రమాదం ఉంది సుమా అని. వెంటనే దాన్ని శుభ్రపరిచి వాళ్ళు ఒక్కసారి మళ్ళీ బాబాని ఒక కఠోరమైన కాఠిన్యము కలిగిన గురువుగా చూస్తూ ఉన్నారు. కానీ మధ్య మధ్యలో ఇలాంటివి ఇచ్చి నేను దేవుణ్ణి కూడా అని ఆయన చిన్న చిన్న చమకులిస్తూ ఉండేవాడు. ఒక్కసారి వీళ్ళు సర్దుకొని మళ్ళీ జాగ్రత్త పడుతూ ఉండేవారు. ఒకనాడు సాయంత్రం ఈ మెట్ల మీద కూర్చున్నారు. బాబా విశ్రాంతికి వెళ్ళిపోయాడు. ఎవరు? ఘని, రంజు, ఆది. ఘని చెబుతూ ఉన్నాడు, తినేస్తున్నాడయ్యా నా మిత్రుడు. ఇక అతనికి కొత్త రూలు, రోజుకు ఒక కొత్త రూలు. ఈవేళ లెగమంటాడు, రేపు లెగొద్దంటాడు, కూర్చోవాలంటాడు, నుంచోవాలంటాడు. ఒకటి ఒకటి కష్టేసేస్తూ ఉన్నాడు. ఉన్న సామగ్రి పూర్తిగా ఇవ్వటం లేదు. మధ్యాహ్నం టీ కట్ అంటాడు. మళ్ళీ చాలా కష్టంగా ఉంది, వేగలేకపోతున్నాను ఇతనితో అన్నాడు. రంజు కూడా అన్నాడు, నా పరిస్థితి అలాగే ఉందన్నాడు. సరే బాబా వెంటనే పైన తన గదిలో నుండి ఆది ఎక్కడున్నాడో అర్జెంటుగా నా ఎదురుగా ప్రవేశపెట్టండి అన్నాడు. పరిగెత్తికెళ్ళాడు. వాడేడు రంజు వీడన్నాడు. వాడిని కూడా రమ్మన్నాడు. ఇద్దరు వచ్చారు. ఏం చేస్తున్నారన్నారు. వీడికి అర్థమైపోయింది, బాబాకి తెలిసిపోయింది ఈ విషయం అని భయపడుతూ నుంచున్నారు. ఘనీయుడన్నారు. వాడిని కూడా ప్రవేశపెట్టారు. బాబా అన్నారు, నువ్వు ఏ పని చేయడం రాదు, నీకు ఏ పని చెయ్యవు, ఇక ఎవరిని కూడా చెయ్యనివ్వకుండా ప్రణాళిక ఏదైనా తయారు చేసుకున్నావా అని అడిగారు బాబా. లేదు బాబా, లేదు 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 అన్నాడు. వెంటనే వీళ్ళిద్దరికే చూసి, మీకన్నా బుద్ధి లేదా, వాడికి బుద్ధి లేకపోతే అన్నారు. వీళ్ళిద్దరూ భయపడ్డారు. బాబా అన్నారు, వీళ్ళిద్దరిని బయటికి పంపించేయండి మంజిలి మీమి నుంచి అన్నారు. సరే వాళ్ళు హడలిపోయారు. వెంటనే బాబా నోటీస్ బోర్డు మీద కూడా రాయించేశారు, ఇలా అవిధేయత ప్రదర్శిస్తున్న వీళ్ళిద్దరిని బయటికి పంపించేస్తూ ఉన్నాను. ఆ సిగ్గు ఉంటే ఆ ఘనీగాడు కూడా ఈ పాటికి నన్ను క్షమించమని అడిగి ఉండాల్సింది అని దాని మీద రాయించారు, నోటీస్ బోర్డు మీద. వాడు ఏమి పట్టించుకోలేదు. వీళ్ళిద్దరూ భయపడ్డారు. కానీ ఏ మాత్రము పట్టించుకోకుండా చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకని ధైర్యం అనేటువంటిది పసితనం నుండి ఉండేది ఘనీకి. ఎప్పుడు ఏమైనా కూడా ఏమైతే అవని జంకేవాడు కాదు. అది బాబాకి నచ్చినటువంటి గుణం. మొత్తానికి దిగొచ్చాడు ఘని. బాబా రకరకాలుగా చాకచక్యంగా హ్యాండిల్ చేసేవారు తన శిష్యులను, మండలి వాళ్లను. దిగొచ్చారు. ముగ్గురిని క్షమించాను అన్నారు. ఇక మామూలుగానే ఉండండి మీరు అంటే ఒక క్షణంలో ఆయన మారిపోతూ ఉండేవాడు. బాబుజీ వ్రాస్తూ ఉన్నారు, అవతార పురుషుడు దగ్గరికి చేరడం చాలా దుర్లభము. ఇంత సృష్టిలో ఇన్ని వందల కోట్లలో ఈ కొద్ది మందే ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. మరి ఆ రోజుల్లో 22వ సంవత్సరం 1922 అంటే ఎంతమంది ఉన్నారు? 100 మంది కూడా లేరు. ఆయనను గుర్తించి అనుసరించేవాళ్ళు బహు అరుదైనటువంటి అదృష్టవంతులు. మరి అలాంటి అదృష్టం వాళ్ళకి దక్కినప్పుడు ఆయన ఊరికనే విడిచిపెట్టాడు కదా, వాళ్ళకి మేలు చెయ్యాలి కదా. అందుకని పదునైనటువంటి తన దయ, కృప అనేటువంటి ఖడ్గాన్ని వాడి వాళ్లకు చికిత్స ప్రారంభిస్తాడు. ఏమిటా చికిత్స? వాళ్లలో పాతుకుపోయినటువంటి అహము దాన్ని బయటకు తీస్తూ ఉంటాడు. దాన్ని తీయడానికి ఇన్ని పాటలు ఆయన పడుతూ ఉంటాడు. రకరకాల సన్నివేశాలు, డ్రామా నటిస్తూ ఉంటాడు. కోపము, ద్వేషము, నాతో మాట్లాడకు, నీ మొహం నాకు చూపించకు అంటూ ఉంటాడు. కానీ అదంతా ఎందుకు? వాడిలో ఉన్న అహాన్ని రెచ్చగొట్టి దాన్ని బయటకు తేవడానికి. ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటే దాని మీద ఒక్కొక్క దెబ్బేస్తూ ఉంటాడు, మళ్ళీ లాలిస్తూ ఉంటాడు. భాస్కర్ రాజు గారి పాట ఉంది చూడండి, ఆచార్యవరేణ్యుడే అన్న పాటలో ఎంత అద్భుతంగా రాశాడు. ఫిర్యాదుకు తావే లేదు, మర్యాదకు లోటు రాదు, ఉపేక్షించువాడు లేడు, అపేక్షించువాడు లేడు. అంటే ఆయన ఎలా ఉంటుందయ్యా అంటే హాస్యోక్తుల నవ్వించి ప్రేమ విందు చేస్తాడు ఎవరికి? మనకి. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి మండలి వాళ్ళకి మాత్రం కరుణామయ కాఠిన్యం అది చూపెడుతూ ఉంటాడు. ఒకసారి
రెండవ ప్రమాదం అయింది బాబాకి 1956వ సంవత్సరంలో సతారా దగ్గర, మనకు గుర్తుంది కదండి. అయిన తర్వాత బాబాకు కుడి భాగం చాలా ఛిద్రం అయిపోయింది. అప్పుడు విరిగిపోయిన నడుము చిట్ట చివరి వరకు బాబాను ఇబ్బంది పెడుతూనే ఉండేది. కుంటుతూనే నెమ్మదిగా ఆయాసపడుతూనే నొప్పితోనే నడుస్తూ ఉండేవారు చివరి వరకు. ఈ తుంటి ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. ఇంకా రికవర్ అవుతూ ఉన్నారు. బాబా మీటింగ్ పెట్టేశారు, అందరూ రండి అన్నారు మండలి వాళ్ళు. బ్యాండేజీలతోటే ఉన్నారు బాబా. ఇంకా సహవాస్ పెట్టాలనుకుంటున్నాను నేను. ఏడివాడు అరేంజ్మెంట్ వాలాస్ పిలవండి అన్నారు. అరేంజ్మెంట్స్ వాలాస్ అంటే పెండు, పాద్రి, ఆది వీళ్ళు. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉండాలి. వాళ్ళు వాలంటీర్స్, ముందుకు దూకాలి వాళ్ళు. పెండు బాబా వాడికి చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, బ్యాండేజీల్లో ఉన్నాడన్నారు. ఉంటే లాకూరని అన్నారు బాబా. వెంటనే బాబా చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఒక జీపులో దేనిలో వెళ్ళి తీసుకొచ్చారు. చాలా నెమ్మదిగా అడుగులు అడిగేసుకుంటూ వస్తున్నాడు. ఏంటి అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నారు బాబా. అంటే పాపం దుఃఖం వచ్చింది అతనికి. బాబా చాలా కష్టంగా ఉంది, రాత్రంతా నిద్ర లేదు, నా పరిస్థితి ఇది అన్నాడు. అప్పుడు బాబా చెప్పారు, నీ గురించి నువ్వేడుస్తున్నావు, నాకు అవసరం లేకపోయినా మీ అందరి గురించి నేను ఏడుస్తూ ఉన్నాను, మరి నేనెవడితో చెప్పుకోను అన్నారు బాబా. అంటే అవతార పురుషుడి యొక్క అవసరం లేకుండా మన కోసము పడే బాధ, మనము మన కోసమే, మన సంస్కరించుకోవడం కోసమే మన కష్టం అంతా. మనం ఎవరిని మరొకరిని ఉద్ధరించే సత్తా మనకి లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే మనం పడుతూ ఉన్నాం. అంచేత మామూలుగా ఉండు, మరేం ప్రమాదం అవ్వదు నీకు అన్నారు బాబా. పిలిపించారట. ఎందుకు అన్నాడు, సహవాస్ చెయ్యాలి. ఎప్పుడు బాబా? 20 రోజులు 10 రోజులు. ఎలా చేయగలను ఇప్పుడు అన్నాడు. పో, నా దగ్గర వద్దు నువ్వు అన్నారు. గెట్ లాస్ట్, నా దగ్గర నీవు పని చేయడానికి అర్హత లేదు నీకు అన్నారు. వంగి సలాం చేసి వెళ్ళిపోయాడు పెండు. బాబా అలా చూస్తూ ఉన్నారు వాడు వెళ్ళిపోతూ ఉంటే. ఆ ప్రక్కనే ఉన్నటువంటి మరొకడు అడిగాడు, బాబా అంత కాఠిన్యం తగునా నీకు అతని మీద అని అడిగాడు. అప్పుడు బాబా అతని మీద చెయ్యి వేసి ఇలా అన్నారట అడిగిన వాడిని, వాడి మీద నాకు తీవ్రమైనటువంటి ప్రేమ వలన అలా కాఠిన్యాన్ని చూపెడుతూ ఉంటాను. అది అందరూ తట్టుకోలేరు, పారిపోతారు, మళ్ళీ రారు, కానీ వాడు వస్తాడు చూడు నువ్వు అన్నాడు. మళ్ళీ వెంటనే 1 గంట తర్వాత వచ్చాడు పెండు. చెప్పండి ఏం కావాలో, పొరపాటైపోయింది, నేను అలా అని ఉండకూడదు అన్నాడు. పని చేసేశాడు. అలా బ్యాండేజీలతోనే పని నడిచిపోయింది. అందుకని బాబా ఏమంటారు, నాకు ఎవడి మీదైతే విపరీతమైన ప్రేమ, దయ, కృప ఉంటుందో వాడికే కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం ఇస్తాను. ఎందుకని అది అందరూ తట్టుకోలేరు అని బాబా చెప్పేవారు. మీకు గడేకర్ ఆ సంఘటన గుర్తుందా అండి? దిగంబర గడేకర్ అని మనం ఉపన్యాసాలు ఇస్తూ తిరుగుతూ ఉంటాడు ఆయన. వీళ్ళ తండ్రి ఉండేవాడు, చాలా పెద్ద పదవిలో ఉండేవాడు. అహ్మద్నగర్కు మెహరాజాద్కు మధ్యలో ఉండేవాడు ఆయన. బాబా వెళ్ళేప్పుడల్లా ఇంటి దగ్గర ఆగేవాడు. అతని భార్యతో కూడా బాబాకు ఎనలేని చనువు ఉండేది. ఆవిడ వంటగదిలో ఉంటే బాబా అక్కడికి వెళ్ళిపోయేవారట. అమ్మ నీ చేత్తో ఏమైనా పెట్టు, ఆకలిస్తుందనేవారు. అక్కడే ఆ బిన్ని బోర్లించి కూర్చునేవారట బాబా. ఆవిడ ఏముంటే అది పెట్టేసేది, తినేసి బయటకు వచ్చేసేవారు బాబా. అంత ప్రేమికుడు అతను. బాబా కోసము తీవ్రమైన పని చేసిన వాళ్లలో మొట్టమొదటి లైన్లో వాడి పేరు ఉండాలి అన్నారు బాబా. అంటే అంత కార్యకర్త అతను. అతనికి క్యాన్సర్ వచ్చింది. వస్తే బాబా చూడ్డానికి వెళ్ళాడు. వెళ్ళి దగ్గరుండి అతను పడుతున్న బాధనంతా చూసి పక్కనే కూర్చున్నారు బాబా. అతను బాబా చేయి పట్టుకొని అన్నాయట, నా గురించి నువ్వేమో వర్రీ అవ్వద్దు బాబా, నా కర్మలు అలా ఉన్నాయి, దానికి నువ్వేం చేస్తావు, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను, వదిలేపోని, నా గురించి నువ్వేం విచారించొద్దు అన్నారు. అప్పుడు బాబా తప్పు అన్నారు, నువ్వు అనుకునేది తప్పు. నాకు అత్యంత ప్రియమైన వాళ్లకు వాళ్ళ సంస్కారముల వలన మాత్రమే కష్టాలు రావు, నా దివ్య ప్రేమ కానుకగా కూడా ఆ కష్టాలు వస్తాయి, నీకు అలాంటి కష్టమే అన్నారు బాబా. అతను చనిపోయిన తర్వాత బాబా మండలి వాళ్లతో వెళ్ళి ఆ శరీరాన్ని దగ్గరుండి దాన్ని అంత్యక్రియల వరకు వెళ్ళారు బాబా. పైకి లేపిన తర్వాత భుజాల మీద మోస్తూ మండలి వాళ్ళని మొయ్యమన్నారు బాబా. భక్త శిరోమణి గడేకర్కి జై అని బాబా
స్వయంగా ఆయన ఇలా అన్నారట ఆయన అని అందరినీ అనమన్నారు. అంటే ఆయన ప్రేమించిన వాళ్ళ పట్ల ఆయనకు ఉండేటువంటి ప్రేమ ఎంతగా ఉంటుందో అది, కానీ వాళ్ళ పట్ల కాఠిన్యం మాత్రం చూపెడుతూనే ఉంటాడు. ఎందుకని? కాఠిన్యం చూపెట్టకపోతే వాడికి రిపేర్ అవ్వడు. ఇప్పుడు తండ్రి కొడుకు పట్ల కాఠిన్యం ఎందుకు చూపెడతాడు? ఉదయాన్నే 4 గంటలు లే, చదవాల్సిందే కూర్చో అంటాడు, వాడు తిట్టుకుంటూ ఉంటాడు. నన్ను 4 గంటలకు తినేస్తున్నాడు, ఏమిటి చేస్తాడు ఇలా కూర్చోబెట్టిందని అని వీడి కుర్రాడు తిట్టుకుంటూ ఉంటాడు. కానీ తండ్రికి తెలుసు వీడు ఇప్పుడు కష్టపడకపోతే జీవితం అంతా ఏడవాలి. అలాగూ అవతార పురుషుడు కూడా ప్రతి ఒక్కరి కోసము ప్రణాళికను తయారు చేస్తాను బాబా అన్నారు. కొంతమంది కోపగించి మధ్యలో వెళ్ళిపోతే కొన్ని రోజుల పాటు దిగాలుగా కూర్చుని ఉండేవారట బాబా. మిగిలిన మండలి వాళ్ళు అడిగితే బాబా చెప్పేవారు, వాడి కోసము జన్మ జన్మల ప్రణాళిక తయారు చేశాను నేను, మొత్తం అంతా సర్వనాశనం చేసుకున్నాడు వాడు, వాడి మీద విపరీతమైన జాలి, నాకు బాధ కలుగుతోంది అనేవాడు ప్రభు. అంటే వాడిని సంస్కరించడానికి ఆయన అంత కాఠిన్యాన్ని ప్రదర్శించేవాడు. అక్కడ మంజలీనీలో ఇదంతా నెమ్మది నెమ్మదిగా వాళ్లకు చేదు మాత్రల్లాగా మింగిస్తూ ఉన్నాడు. ఒకరోజు బాబా ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించారు. ప్రతి మతము అలాగే ప్రతి గురువును ఆశ్రయించిన వాళ్ళ జీవితం చూస్తే ఏం చెబుతుంది? మడి కట్టుకోవాలి, శుభ్రంగా ఉండాలి, ఉదయాన్నే లేవాలి, పళ్ళు తోమాలి, స్నానం చెయ్యాలి, అప్పుడు భగవంతుడి యొక్క స్మరణలో ఆరాధనలో గడపాలి అని ఇవన్నీ చెబుతూ ఉంటాయి. దీనికి కారణమేమిటి? బాబా ఇలా చెప్పారు. ప్రతివాడిలో 2 జీవితాలు ఉంటాయి. ఒకటి బయటకు కనిపించేటువంటి జీవితం, 2 ఆంతరికమైన జీవితం, అది వాడికే కనపడుతుంది, బయట వాళ్లకు ఎంతమాత్రమూ తెలియదు. ఈ మతాలన్నీ కూడా బాహ్యమైనటువంటి జీవితము గురించి అవి రకరకాల నియమాలు చెబుతూ ఉంటాయి. అంటే ఆంతరికమైన జీవితాన్ని ఏ రకంగానూ మతము ప్రభావితము చెయ్యలేదు. బాహ్యమైనటువంటి శుభ్రత ఉంటే ఎప్పటికైనా ఆంతరికమైన శుభ్రత వస్తుందేమో అని తాపత్రయమట అదంతా. అది ఎవరు ఇవ్వగలరు? ఒక సద్గురువు లేక అవతార పురుషుడు మాత్రమే ఆంతరికమైనటువంటి ఆ పరిశుభ్రతను ఇవ్వగలరు. అది మామూలు వాడు బయట ఎవడు బయటకు మాత్రమే సంబంధించిన శుభ్రతను ఇవ్వగలరు. అందుకని వీళ్ళందరూ ఈ నియమాలు చెప్తూ ఉంటారు, అక్కడ అది చెయ్యాలి, ఇక్కడ ఇది చెయ్యాలి, ఇవన్నీ అవి ఆచరించు. ఎప్పటి వరకు? నీకు సద్గురువు గాని అవతార పురుషుడు గాని సాంగత్యము లభించే వరకు ఇది మేలు చెయ్యొచ్చు నీకు. కానీ అది లభించిన తరువాత దీనికి విలువ లేదు. ఎందుకు లేదు? ఆంతరికమైనటువంటి పరిశుద్ధత వచ్చాక ఇక అవసరం లేదు. ఉదాహరణకు ఉపాసని మహారాజ్ ఏం చేసేవాడు? మస్తులు ఏం చేసేవారు? వాళ్ళకి ఏమైనా పరిశుభ్రత ఉంటుందా? స్నానం చేయాలా? వాళ్ళు పళ్ళు తోముకుంటే కానీ ఏమీ తినరా? మనం మహమ్మద్ మస్తును చూశాం మనం. వాళ్ళు అతీతమైనటువంటి వాళ్ళు. అందుచేత మొట్టమొదట ప్రాథమిక దశల్లో ఈ పరిశుభ్రతకు సంబంధించిన నియమాలు సాయం చెయ్యవచ్చు. ఉపాసన ఏం చేసేవాడు? ఏ పాత్రలో అయితే మల విసర్జన చేసేవాడో ఆ పాత్రలో నీళ్లు దిమ్మరించి బిచ్చాటన చేసుకునేవాడు. అంటే అతనికి అవసరం లేదు, అవి అతనిని ఎంతమాత్రమూ ప్రభావితము చెయ్యవు. విశ్వంలో ఉన్నటువంటి ఈ మూలకాలన్నీ వాళ్ళ అధీనంలోనే ఉంటాయి. వాళ్ళు కావాలంటేనే వాళ్ళ దగ్గరకు రాగలవు, లేకపోతే దూరంగానే ఉంటాయి. మస్తులు ఎందుకు వాళ్లకు రొంప చెయ్యదు? చట్టీ బాబా 4 డిగ్రీల చలిలో ఒక్క గోచి పెట్టుకొని కూర్చుని ఉండేవాడు. కూడా ఉన్న మండలి వాళ్ళు రగ్గులు ఇవన్నీ రకరకాల కమ్మలీలు కప్పుకొని వణుకుతూ ఉండేవాడు. వాడు 200 బకెట్లు నెత్తి మీద పోసుకుంటూ ఉండేవాడు చన్నీళ్లు చట్టీ బాబా. మరి అతనికి ఎందుకు అలా భరించగలిగాడంటే ఈ మూలకాలన్నీ అతని అధీనంలోనే ఉంటాయి, ఏమీ చెయ్యడానికి హక్కు లేదు వాటికి. ఎందుకని?
భగవంతుని యొక్క ముద్దు బిడ్డలు వాళ్ళు, పెద్ద కొడుకుల్లాంటి వాళ్ళు. మనమంతా చిట్ట చివరిన ఆఖరిన ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి వాళ్ళను ఈ ప్రకృతి ఎంత మాత్రము దరి చేరలేదు. బాబా ఒకనాడు మండలి వాళ్ళందరికీ మనిషికి మంచి చాక్లెట్ ఒకటి, పెద్ద పెద్ద చాక్లెట్ తెమ్మని పైసలు ఇచ్చి పంపించారు. తెచ్చారు. అందరికీ బాబాయే స్వయంగా తెచ్చి తినేయమన్నారు. అందరూ తినేశారు. 10 నిమిషాలు అయిన తర్వాత బాగుందా అన్నారు. అర్జున్ సుపేకార్ అని ఒకడున్నాడు, పాకి దొడ్లు శుభ్రం చేసేవాడు. మీకు గుర్తుందా అండి? చాలా ఇష్టం బాబాకి. వాడు ఒక్కడికి బాగాలేదు, బాబా నాకేం నచ్చలేదు, ఎప్పుడు తినలేదు నేను చాక్లెట్, ఇదే తిన్నాం, నాకేం పెద్ద అంత గొప్పగా లేదులే అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ బాగుందన్నారు. మరి ఇప్పుడు ఆ నాలుక మీద ఆ రుచి ఉందా అని అడిగారు బాబా. 5 నిమిషాలు ఆలోచించారు అందరూ, ఏమీ లేదన్నారు. ఏమైంది? పోయిందన్నారు. అప్పుడు బాబా చెప్పారు, మీ జీవితంలో కూడా సుఖము అనేటువంటిది అది అనుభవించిన 5 నిమిషాలే ఉంటుంది. 6వ నిమిషంలో మళ్ళీ మామూలే. దుఃఖము అది కూడా అంతే. నిన్న దుఃఖము ఈరోజు సగం తగ్గిపోయింది, ఎల్లుండి ఇంకా తగ్గిపోయింది. 10 రోజులైతే జ్ఞాపకం చేస్తేనే జ్ఞాపకం వస్తుంది, లేకపోతే ఆ దుఃఖము లేదు. అందుచేత దేని గురించి ఎక్కువగా చింతించడము ఆ అలవాటు పడిపోకు. ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. ఈ చాక్లెట్ ఎలాగైతే 5 నిమిషాల్లో నాలుక మీద నుంచి మాయమైపోయిందో, నీకొచ్చే కష్టము సుఖము ఇవన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. చూస్తూ ఉండడం అలవాటు చేసుకో, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా సినిమా చూసినట్టుగా చూస్తూ ఉండు, అలా అలవరుచుకో అని వాళ్లకు ఆధ్యాత్మిక రహస్యాలను అతి సరళంగా చెబుతూ ఉండేవాడు బాబా మంజిలి మీములో ఉన్నప్పుడు. ఆ రోజు గురు పూజ చేసేటువంటి కార్యక్రమం గురి పౌర్ణిమ. గురి పౌర్ణిమ నాడు ఏం చేస్తారు? తమ గురువు ఎవరైతే ఉన్నాడో ఆయనకు పాద పూజ చేస్తారు. ఆ రోజు బాబా నా కాళ్ళు ముట్టుకోవడానికి అనుమతిస్తున్నాను అన్నారు. అందరూ తనివి తీరా ఆ రోజు బాబాకు పాదాభివందనం చేశారు. ఎందుకని అప్పటి వరకు బాబా పాదాలను ముట్టుకోనిచ్చేవాడు కాదు, తనను తాకడానికి కూడా అనుమతి ఇచ్చేవాడు కాదు. మీకు ముందు వారాల్లో మనం చదువుకున్నాం. మనం ఒక్క ఆదికి ఘనికి మాత్రమే స్నానం చేయడానికి ఒళ్ళు రుద్ది బాబాకు స్నానం చేయించడానికి పర్మిషన్ ఉండేది. మిగిలిన వాళ్ళు దూరంగా ఉండాల్సిందే, బాబాన్ని తాకడానికి అనుమతి లేదు. ఆ రోజు మాత్రం వాళ్లకు పూర్తిగా అనుమతి దొరికింది. అప్పుడు ఆ రోజున బాబా అన్నారు, ఘనిని పిలిచి, సద్గురువు అయినటువంటి వివేకానంద ఆయన ఏం చెప్పాడయ్యా నిజమైన గురువు గురించి చదివి వీళ్ళందరికీ చెప్పు అన్నారు. అప్పుడు బాబా దాన్ని వివరించి చెప్పారు. ఏమిటయ్యా అంటే, నిజమైనటువంటి గురువు ఎవడయ్యా అంటే తన శిష్యుడు అతని శరీరంలోకి తన ఆత్మను ప్రవేశపెట్టుకుని ఆ శిష్యుడు ద్వారా వినగలుగుతాడు, శిష్యుడు ద్వారా చూడగలుగుతాడు, శిష్యుడు ద్వారా విషయాలను అర్థం చేసుకోగలుగుతాడు. వాడే అసలైనటువంటి గురువు. అది నేను అవతార పురుషుడే నిజమైనటువంటి గురువు. భాస్కర్ రాజు గారు ఆచార్యవరేణ్యుడే అనే పాట ఉంది. అది ఏదో ఆయన ఊహించి రాసినటువంటిది అనుకోకూడదు. మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఆచార్యులు, ఆచార్యుడు అంటే ఎవరు? ఆచరించి చూపువాడు ఆచార్యుడు. మనం మేస్టార్ని ఆచార్య అంటాం. ఆచార్య అంటే ఆయన చెప్పే మాటను ఆచరించి చూపెట్టి అప్పుడు చెబుతాడు, అందుకని ఆచార్యుడు అంటాం. అలాంటి ఆచార్యుల్లో వరేణ్యుడు అంటే నెంబర్ 1. ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా భాస్కర్ రాజు గారు రాస్తారు. ద మోస్ట్ ప్రాక్టికల్ మాస్టర్ అని ఉంటుంది ఆచార్యవరేణ్యుడి పక్కన. అంటే తను ఆచరించకుండా ఏ విషయాన్ని ఆయన ఎప్పుడూ బోధించేవాడు కాదు. ఉదాహరణకు మండలి వాళ్లతో మస్తుల పాయఖానాలు శుభ్రం చేయించేవాడు, కానీ తొలుత తను చేసేవాడు, తర్వాత మండలి వాళ్ళని చేయమనేవాడు. ఒకసారి ఇరి చెబుతూ ఉంటే డాన్ స్టీవెన్స్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కదా, అడిగాడు, బాబా మస్తుల పాయఖానా క్లీన్ చేశాడా, ఎలా చేసేవాడయ్యా అని అడిగాడు. అప్పుడు బాబా చెప్పాడు, మెటల్తో చేసిన డబ్బాలు ఉండేవి, అవి తెచ్చి కమోడ్ల కింద పెట్టేవాళ్ళం, పైన మసులు వాడి వెళ్ళిపోతే ఆ బాబా ఆ టిన్లన్నీ సేకరించి బకెట్లలో ఆ మలాన్ని ఎత్తుతూ ఉండేవాడు. నీళ్లు పోసి కడిగి మళ్ళీ అవి అక్కడ పెడుతూ ఉండేవాడు.
బాబా చేతుల మీద మలం పడితే నేను నీళ్లు పోస్తే బాబా కడుక్కునేవాడు. అంటే అంత ప్రాక్టికల్గా ఆయన చేసి చూపెడుతూ ఉండేవాడు. అందుచేత వీళ్ళందరూ దండ కట్టుకొని ఆయనే చేస్తున్నప్పుడు ఇంకా అందులో ప్రశ్న వేయడానికి అవకాశమే లేదు కదా. అందుచేత వీళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండేవారు. అప్పుడు బాబా దాన్ని వివరించి చెప్పారు. ఎంఏ పిహెచ్డి చదువుకున్నటువంటి మాస్టారు ఆలు చెప్పడానికి క్లాసుకు వచ్చాడు. పలక మీద ఆ అని రాసి ఆ కుర్రాడితో పాటు తన కూడా ఇలా ఆ బలపాన్ని పట్టుకొని దిద్దుతూ ఉంటాడు. ఆ రోజంతా గంట సేపు ఆ అని దిద్దుతాడు. అంటే వాడికి రాక దిద్దుతున్నాడు అదంతా. ఒక్కసారి విశ్లేషించమన్నారు బాబా. వాడు పిహెచ్డి అయి ఉండి కూడా ఆ చిన్న కుర్రాడితో కలిసి ఎందుకు ఆని గంట సేపు దిద్దాడు వాడు? అలా తను దిద్ది చూపెట్టకపోతే వాడికి దానిలో పాల్గొనడం ఎలాగో వాడికి తెలియదు. అందుకని తను కూడా ఒక విద్యార్థిగా మారిపోతాడు. తను కూడా వాడితో పాటే ఆ గంట సేపు నేర్చుకుంటాడు. అది నిజమైనటువంటి ఆచార్యుడి లక్షణము. అది బాబా చేసి చూపించాడు అంటే అదే రుజువు. ఆ వివేకానందుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని ఘనీతో చదివించి ఆయన వివరణ ఇచ్చారు బాబా ఆ రోజు. ఉపాసని సకోరి నుంచి కబురు పంపిస్తూ ఉండేవాడు. ఒక్కసారి మెహర్ బాబా అని రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అని చెప్పండి అని కబురు పంపిస్తూ ఉండేవారు. మండలి వాళ్ళు అడిగారు, వెళ్ళొచ్చు కదా బాబా అని. అప్పుడు బాబా ఇలా చెప్పారు, అవతార పురుషుడిగా నా కార్యక్రమాన్ని మొదలుపెట్టాను కదా, తీవ్రమైనటువంటి వ్యధ నన్ను ఎప్పుడూ చుట్టిముట్టి ఉంటుంది. భౌతికమైనటువంటి బాధ, మానసికమైనటువంటి బాధ. ఉపాసని తన దగ్గరికి నేను వెళితే నా బాధను కొంత పంచేసుకుందామని నా మీద అవ్యాజమైన ప్రేమ వలన నన్ను అలా కబురు పంపిస్తూ ఉన్నాడు. కానీ ఆ పెద్దవాడు ఈ సమయంలో అతనికి బాధను పంచడం నాకు ఇష్టం లేక నేను వాయిదా వేస్తూ ఉన్నాను అన్నారు. మనం ఇదివరకు చదువుకున్నాం, బాబా 4 గంటలకల్లా ఉదయాన్నే నిద్రలేచేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు అని. ఘనీ ద్వారా మహమ్మదీయులకు అంటే అందులో ఉన్నటువంటి మహమ్మదీయ మతస్థులకు కూడా కబురు అందించారు. వాళ్లకు 4 గంటలు లేవడం చాలా దుర్భరమైనటువంటి విషయం. అందులో ముఖ్యంగా ఉపాసనీ మహారాజ్ జీవితాన్ని ఉర్దూలో ఇద్దరు రాసేవారు. ఖాక్ సాహెబ్ అని ఒకడు, అసర్ సాహెబ్ అని ఒకడు. వీళ్ళిద్దరూ ఏమిటి ప్రమాదం లేవకపోతే ఏమొస్తుంది లేస్తే అని బాబాని ప్రశ్నించారు. వెంటనే బాబా అన్నారు, మహమ్మదీయులందరికీ కూడా ఇప్పుడే చెప్తున్నాను, నా శిష్యులలో మీ ఇష్టం, నా ఆర్డర్ మీకు ఇష్టం లేకపోతే పక్కన పెట్టేయండి, మీ కర్మ, మీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యండి అన్నారు. నెమ్మదిగా వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని మొత్తానికి బాబా దగ్గరికి రాజీకొచ్చి, బాబా నువ్వు చెప్పినట్లే మేము చేస్తాము అని ఒప్పుకున్నారు నెమ్మదిగా. అంటే వాళ్ళలో మొట్టమొదట మొరటుగా ఉండేటువంటి స్వభావము మనలో ఎలా ఉందో మండలి వాళ్లలోనూ అలాగే ఉండేది. దాన్ని నెమ్మదిగా 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 సానబట్టి ఆ రత్నాలుగా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి పని ఒక్క అవతార పురుషుడు మాత్రమే చెయ్యగలడు. ఒక మామూలు మానవుడు మధ్యలో చేతులెత్తేసి వెళ్ళిపోతాడు. ఆయన కాబట్టి అనంతమైనటువంటి ఓర్పు, సహనము ఉంది కాబట్టి వాళ్ళని అలాగా బ్రతిమాలుతూ, లాలిస్తూ, బుజ్జగిస్తూ, భరిస్తూ లాక్కొస్తూ ఉండేవాడైన. మొత్తానికి ఉపాసనీ మహారాజు ఒత్తిడి తట్టుకోలేక ఒకసారి బయలుదేరి అర్ధంతరంగా అక్టోబర్ 14వ తారీఖు 1922వ సంవత్సరం, అది ముఖ్యమైనటువంటి రోజే. అప్పటికప్పుడు బాబా అన్నారు, మనం వెళ్ళాలి సకోరి, బయలుదేరండి అన్నారు. కొంతమంది మండలిని వెంట పెట్టుకొని వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ పరిస్థితి ఏమిటి? దౌలత్ మాయి తన 2 కూతుళ్లను, మెహరా, ఫ్రీని అమ్మాయిలు వాళ్ళిద్దరు, వాళ్లతో అక్కడ ఉపాసని యొక్క ఆ గుడిసె ఉండేది. ఉపాసని చిన్న కుటీరం, తాటాకులతో వేసిన గుడిసె ఉండేది. దానిలో ఉపాసని ఎదురుగా కూర్చొని ఉన్నారు. బాబా
వెళ్ళగానే ఉపాసని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన కుటీరంలోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా మెహరా చూసింది. బాబా వస్తూ ఉన్నాడు లోపలికి. అదే తొలిసారి చూడ్డము. ఉపాసని అన్నాడు, వీడు నా ప్రధాన శిష్యుడు మేర్వాన్ అని అక్కడున్న వాళ్లకు బాబా పరిచయం చేశాడు. బాబా ఉపాసని ఎదురుగా వెళ్ళగానే వంగి ప్రణమిల్లి ముందుకు సాగిలపడి ఆయనకు వందనం చేశాడు. ఉపాసనీకి చేసి ఏమిటి ఆజ్ఞ అని అడిగాడు. నీవు బయట మామిడి చెట్టు కింద కూర్చో, నేను తర్వాత మాట్లాడతాను నీతో అన్నాడు ఉపాసని. వెంటనే వెనక్కి నడుచుకుంటూ మళ్లీ వంగి ప్రణమిల్లి బయటకొచ్చి గుడిసె చుట్టూ 3 సార్లు వంగి చుట్టూ ప్రదక్షిణం చేసి అప్పుడు మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. మెహ్రా మొట్టమొదటిసారి చూసింది. ఆరాధన అంటే ఇదేనేమో, నేనెప్పుడూ చూడలేదు. ఒక గురువును ఒక శిష్యుడు ఎలాగూ ఆరాధన చూపించాలి, ఆ భావాన్ని వ్యక్తం చెయ్యాలి అనేటువంటిది తొలిసారిగా ఆవిడ రుచి చూసింది బాబాలో. చూసి ఆ అనుభూతితో ఆవిడ కళ్ళ నీళ్లు అలా వర్షిస్తూనే ఉన్నాయట అక్కడ సకూరిలో ఉన్నంతసేపు. మొత్తానికి 18 గంటల పాటు బాబా అక్కడ ఉన్నారు. ఆ 18 గంటలు చాలా ముఖ్యమైనవి అని చెప్పొచ్చు. ఎందుకని? చివరిసారి 1941లో ఉపాసనీని కలిశారు బాబా. ఆలోగా సకూరి వచ్చి సజీవంగా ఉన్న ఉపాసనని కలడము ఇదే ఆఖరిసారి. అలాగే మెహ్రాకు దర్శనము ఇయ్యడానికి ఆ రోజు అకస్మాత్తుగా ఆయన బయలుదేరి అక్కడికి వచ్చాడు. ఇక్కడ ఈ వారం మనం ఆపుదామండి. వచ్చే వారం